గైస్ మొత్తానికి ప్రోగ్రామ్కి వెళ్తున్నా. సో నేను కోలాడు వాళ్ళు ఇప్పుడు అయితే స్కూల్ బస్ ఎక్కుతున్నా. వీళ్ళది ఆంటిస్టరీ స్కూల్ బస్ అంతేగా. హనుమాన్ మొత్తానికి తిరుగుతున్నారు. వచ్చేసాం బ్లాగ్. సో టిఫిన్ చేయడానికి వస్తున్నాం. మొత్తానికి అయితే టిఫిన్ చేసి మళ్ళీ వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం. సో హాయ్ చెప్పన్న రాజేష్ అన్న. సో ప్రోగ్రామ్ వచ్చేసి అన్నదే. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట ఇప్పుడు హైదరాబాద్లో. సో అక్కడికే వస్తున్నాం డైరెక్ట్. మొత్తానికి అయితే ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. సో అన్నోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. అన్నోళ్ళ ఇల్లు. సో అన్న కూడా వస్తుందంటే మొత్తానికి అయితే ప్రోగ్రామ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తానికి బిర్యానీ అయినాం. పెడితే వస్తుంది ఇంకొద్ది లోపల ఉంటుంది. ఇది కూడా వేద్దామా? అట్టే వేద్దాం. ఇంకోటి వేసి రాయేద్దాం. అరే హాయ్ చెప్పన్న. హాయ్. సో మొత్తానికి అయితే టిఫిన్ వేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం గైస్. హౌస్కి అయితే వచ్చినాం తినడానికి. కరెక్టే. నేను ఇంకా రమేష్ బాయ్ మనోళ్ళు అయితే లోపల పోయినారు. సో తినడానికి వచ్చేసినాం. లోపలికి వెళ్ళి చూపిస్తా. అయ్యప్పన్న. హాయ్ రమేష్ అన్న. అయ్యప్ప హాయ్. మొత్తానికి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ప్రోగ్రామ్ వచ్చేసి. మొత్తానికి అయితే లొకేషన్లోకి అయితే వెళ్తున్నాం. సో వెళ్ళాక మొత్తం క్లారిటీ చూపిస్తాం మీకు అసలు ఏమేమి ఉన్నాయి అనేసి. ఫిలిం నగర్ అనేది. సో వెళ్ళాక చూపిస్తాను. ఫిలిం స్టూడియో. సో వెళ్ళాక చూపిస్తా క్లారిటీగా. ఈ కెమెరాల బ్యాగులు అన్నీ కూడా తీసేసినదే మన కార్ వచ్చింది. మొత్తానికి అన్నీ కూడా తీసేసినాం, దింపినాం. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఇది. సో జయంత్ అన్న అనమాట. హాయ్ చెప్పన్న. హెలికాప్టర్ చూడండి గాయస్ ఎట్లుందో. ఘోరంగా కదా గాయస్. మొత్తానికి లొకేషన్ వచ్చినాం, వీడియో చేస్తున్నాం. సో కస్టమర్లు కూడా వచ్చారు ఇప్పుడే. సో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, చూద్దాం. ఇదనమాట ఫిలిం నగర్. సో ఇక్కడ వచ్చేసి ప్రీ వెడ్డింగ్లు, ఇంకా మెచ్యూర్ ఫంక్షన్లు, బర్త్డేలు, సంథింగ్ ఏదైనా మీకు ఇష్టం. ఆఖరికి షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ కూడా తీయచ్చు. మీ ఇష్టం గైస్, ఎట్లా అంటే అట్లా ఇదనమాట. సో ఎట్లుంది లొకేషన్? వస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మెచ్యూర్ ఫంక్షన్ అనమాట మేము వచ్చిన ప్రోగ్రామ్కి. ఇప్పటిదాకా వాళ్ళు డ్రెస్ చేంజ్ పోతే ఇప్పటిదాకా నేను కెమెరాల ఫోటోలు దిగిన గ్యాప్లా. సో స్టోరీలు కన్నా మనకి వస్తాయి మనకి అట్లా అనేసి. సో అలా అనమాట గైస్. సో వచ్చేసిన. సో ప్రోగ్రామ్ అయితే తీస్తున్నాం. సో చూపిస్తా. ఇంకా చాలా ఉన్నాయి. చార్మినార్ ఉంది ఇక్కడ, ఇంకా ఒక గుడి ఉంది. గుడి కూడా మంచిగా ఉంది. ఇంకా వేరే వేరే ప్లేస్లోకి వెళ్ళి ఇప్పుడైతే ఈ లొకేషన్లో అయిపోయింది అనమాట షూట్. వేరే లొకేషన్లో వెళ్ళాక మళ్ళీ అక్కడ కూడా చూపిస్తా. ఓకేనా గైస్? సో వెయిట్.
డ్రోన్లో అయిపోయింది గ్యాప్లా అది అన్న వచ్చేసి చార్మినార్ ఎట్టుంది ఈ సెటప్ రైట్ పట్టుకున్న గ్యాప్లో సేపు చాలా మంది కపుల్స్ ఉంటారు ఇక్కడ. ఇది ఎట్లుంది అది సినిమాలు రామ్ చరణ్ కొడుతుంది అదే ఇది చార్మినార్ షూట్ చార్మినార్ ఎట్లుంది బాయ్ హాయ్ బోలో హాయ్ హాయ్ చార్మినార్ చేస్తుంటే చార్మినార్లో వర్షం మీద పడుతుంది. సో ఫెయిల్ అనమాట, భలే ఫెయిల్ చేసింది మీద పడుతుంది గాయస్. చార్మినార్ కిందికి వచ్చిరా. సో ట్రైన్ ఉంది గాయస్, పాతకాలం ట్రైన్. సో వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకా మనోళ్ళు మన టీం రాయేష్ అన్న, రమేష్ అన్న, అలాగే మనోడే. సో చార్మినార్ కింద ఉన్నాం, వర్షం అయితే ఘోరంగా పడుతుంది ఇదన్నమాట పరిస్థితి. సో చార్మినార్ ఎట్టుంది గాయస్, రియల్ చార్మినార్ అంటే ఉంది, రియల్ కాదు, వీడియో పర్పస్ అది ఓన్లీ. ఎట్లుందో లొకేషన్ ఇప్పుడు ఇక్కడ అనమాట షూట్. సో ఇక్కడ అవుతుంది, కంప్లీట్ చేసుకుంటారు. చూడండి అసలు ఎట్లుందో లొకేషన్, బొమ్మ అనిపిస్తుంది చూస్తూనే. ఎవరైనా ఇక్కడ దిగి నేను అరుణాచలం అని లొకేషన్ పెట్టినానుకో సింపుల్గా నమ్ముతారు కూడా, అట్లుంది లొకేషన్. చూడండి గాయస్ ఎట్లుందో, నువ్వేమో గుడి ఉన్నట్టే ఉంది. అయిపోగానే మంది నెక్స్ట్. Ready? మొత్తానికి లొకేషన్ కంప్లీట్ చేసుకుని ఈ లొకేషన్ వచ్చినాం. చూడండి నైట్ టైం వెళ్తుంది మరి లొకేషన్. వీళ్ళు వచ్చేసి వాళ్ళ రిలేటివ్స్ అనమాట, వాళ్ళ బాబాయ్ పిన్ని ఫంక్షన్ వాళ్ళు వీళ్ళు కూడా అట్లా. So guys, మొత్తానికి షూట్ అయిపోయింది, ప్యాక్ చేసుకుంటున్నాం. వెళ్ళి బ్యాగ్ అయితే తీసుకుపోతున్నాం, వాటర్ బాటిల్ బ్యాటరీ అన్నీ తీసుకొని వెళ్తున్నా. ప్యాక్ చేసుకున్నాం, అయిపోయింది షూట్ అయితే. 11 అవుతుంది. బతుకమ్మ సాంగ్ షూట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తాను మీకు, అక్కడ జరుగుతుంది. సో ఎవరో తెలియదు మనకి, హీరోయిన్ ఫుల్ మేకప్ వేసారు.